హాయ్ ఫ్రెండ్స్, అందరికీ రంజాన్ శుభాకాంక్షలు. హ్యాపీ రంజాన్ ఫ్రెండ్స్. రంజాన్ అంటే బిర్యానీ కదా. బిర్యానీ ఎక్కడ? చార్మినార్ దగ్గర. చార్మినార్లో ఎక్కడ? షాదాబ్ హోటల్. షాదాబ్ హోటల్ చాలా పాతది, ఎన్నో ఇయర్స్ పాత అనమాట. ఇక్కడ బిర్యానీ వేరే లెవెల్లో ఉంటుందన్నమాట. మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ. అండ్ మనం లోపలికి వెళ్ళాలి, మనకు టేబుల్ దొరకాలి అంటే చాలాసేపు వెయిట్ చేయాలి. మేమైతే ½ అన్ అవర్ అయితే ఈజీగా వెయిట్ చేసాము. అక్కడ ఏసీ, నాన్ ఏసీ అన్ని ప్లేసెస్లో బిర్యానీస్ ఏముంటుంది, కానీ ప్లేస్ అయితే మనకు దొరకదు. చాలా వెయిటింగ్ తర్వాతే దొరుకుతుంది. అంత వెయిట్ చేసైనా ఖచ్చితంగా తినాలని చెప్పేసి వెళ్ళాము. మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ అండ్ షోర్వా కలుపుకొని తింటే అమోఘంగా ఉంటుంది. బిర్యానీ లవర్స్ కంపల్సరీ చార్మినార్ వెళ్తే షాపింగ్ చేసినా చేయకపోయినా బిర్యానీ మాత్రం తినండి. షాదాబ్ హోటల్లోనే తినండి, అది సంగతి. సో నేను మా హస్బెండ్ ఇంకా 3 ఫ్రెండ్స్ అయితే వెళ్ళాము. మంచిగా బిర్యానీ లేపాము. నేనైతే మటన్ బిర్యానీ తిన్నాను, అబ్బా చాలా మంచిగా అనిపించింది. అండ్ షోర్వా కూడా కలుపుకుంటాము. షోర్వా కూడా వేరే టేస్ట్ ఉంటుంది. మరి ఇంత మంచి బిర్యానీ తిన్నాక దాని తర్వాత డెజర్ట్ తినాలి కదా. ఆ డెజర్ట్ కోసం మేమైతే ఫలూదా తింటున్నాము. షాదాబ్ హోటల్లో కూడా ఫలూదా ఉంటుంది, కానీ అక్కడ చాలా రష్ ఉంది అండ్ వేడి చాలా సఫకేటింగ్గా ఉందని మేము బయటకు వచ్చేసాము. బయటకు వచ్చి దాని ఎదురుగానే మేము ఇక్కడ ఫలూదా తయారు చేయించుకుంటున్నాము. చూడండి, ఫలూదాలో మనకి లస్సీ, ఐస్ క్రీము, మనకి ఇంకా అన్నీ ఏమేమో వేసాడు. అన్నీ వేసి అయితే ఫలూదా రెడీ చేసి ఇచ్చాడు. అది తిని చూస్తున్నాము. ఫలూదా బాగానే ఉంది, నాట్ బ్యాడ్, చాలా బాగానే ఉంది. కానీ కంపల్సరీగా బిర్యానీ తిన్న తర్వాత ఇది తింటే చాలా బాగుంటుంది. ఏదో డెజర్ట్ లాగా చాలా మంచిగా అనిపిస్తుంది. చాలా రష్ ఉంది. ఎంత రష్ అంటే మనకి 2 వీలర్ పార్కింగ్ దొరుకుతుంది, కానీ 4 వీలర్ పార్కింగ్ అస్సలు దొరకదు. మేము కార్లో వెళ్ళాము. పార్క్స్ చేయడానికే మాకు గంట సేపు పట్టింది అండ్ వెయిట్ చేయడానికి షాదాబ్ హోటల్లో అరగంట పట్టింది. ఆకలి అయితే చాలా వేసింది. ఎండ కూడా చాలా ఉంది. ఈ ఎండలో ఈ రంజాన్ టైంలో కంపల్సరీ వెళ్ళాలి అని చెప్పేసి వెళ్ళాము. చాలా రష్. ఎండను అస్సలు లెక్క చేయరు ఇక్కడ ఎవ్వరు. వాళ్ళకి ఎండ ఏమీ అనిపించదు. అలా జనాలు రోడ్ల మీద వెళ్ళిపోతూనే ఉంటారు. ఇవన్నీ చెప్తున్నాను కదా, మరి నేను ఎక్కడ ఉన్నానని చూస్తున్నారా? చూడండి, నేను ఇక్కడే ఉన్నాను. ఇగో షూటింగ్ చేయడంలో బిజీగా ఉన్నాను. ఒకదికి మన బ్యాగ్ పట్టుకోవాలా, మళ్ళీ షూటింగ్ స్టిక్ పట్టుకోవాలా, మొబైల్ పెట్టుకోవాలా, ఇవన్నీ పెట్టుకొని చూస్తూ ఉండాలి కదా. అండ్ ఇక్కడ మెయిన్గా చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు కనురెప్ప కొట్టేలోపు మీ బ్యాగ్ వెళ్ళిపోతుంది, మొబైల్ అన్నీ తీసుకెళ్ళిపోతారనమాట. ఎంత ఈజీగా కొట్టేస్తారంటే, ఎవరు కొట్టేస్తారని నేను ఖచ్చితంగా చెప్పలేను, కానీ బుర్కాలో వేసుకున్న లేడీసో జెంట్సో ఎవరో ఉంటారనమాట. బుర్కా ఉంటుంది, బుర్కా లోపలే వాళ్ళు జెంట్స్ అది లేదు, లేడీస్ అది లేదు, ఎవరో అది లేదు. మన పక్క నుంచి ఇట్లా ఒక్క తోపు తోసుకుంటూ వెళ్ళిపోతారు. మన బ్యాగ్ పైన హ్యాండిల్ ఉంటుంది, కింద బ్యాగ్ అయితే ఉండదు, మాయమైపోతుంది. అదిగో వెనకాల మా హస్బెండ్ ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్, ఇంకా వాళ్ళు ఇంకా తింటున్నారు. నేను తొందరగా తినేసి షూటింగ్ అయితే స్టార్ట్ చేసేసాను. సో ఎప్పుడు ఎక్కడికి పోయినా మన యూట్యూబర్స్కి ఇదే పని కదా, కంపల్సరీ చిన్న బిట్ అయినా యూట్యూబ్లో షూట్ చేసుకోవాల్సిందే. చాలా రష్. కూలింగ్ గ్లాసెస్ కూడా పెట్టుకున్నాను. ఈ కూలింగ్ గ్లాసెస్ మనం కొన్నవి కాదు, మనకు వచ్చినవి ఇవి. సో ఇక్కడ మాట్లాడుకుంటూ వెళ్తున్నాము. ఎంత రష్ అంటే నాకు జనాలు ఎక్కువ మంది ఇట్లా ఉంటే అటు ఇటు తగులుకుంటూ వెళ్ళిపోతే చాలా భయం వేస్తుందండి. బ్యాగులు, మొబైల్స్, మెడలో గొలుసులు అన్నీ కొట్టేస్తారు. ఇక్కడ చూడండి, షాపింగ్ చేస్తున్నాము. అతను 100కు 1 అన్నాడండి. నేను 100కి అదే 2 అడిగాను. మా హస్బెండ్ ఉండే అసలు బార్గెనింగ్ చేయనివ్వట్లేదు. 100కి 2 ఇచ్చేలాగే ఉన్నాడు, కానీ ఈయనేమో 2 ఏం చేసుకుంటావు, ఇది 1 చాలు, 100 రూపాయలు ఇచ్చే అన్నాడు. ఇంకా అతనేమి ఇస్తాడు? వీళ్ళతో వెళ్తే మనం ఇలా షాపింగ్ చేయలేమండి. మనం మంచిగా చార్మినార్లో బార్గెనింగ్ చేసి చక్కగా కొనుక్కుందాం అనుకుంటే వీళ్ళు అసలు బార్గెనింగే చేయనివ్వట్లేదు. అతను 100కి 2 ఇచ్చేలాగా ఉన్నా కూడా ఒకటి బ్లాక్, ఒకటి ఇది 2 కుక్క పిల్లలు తీసుకుందాం అనుకున్నాను, కానీ ఈయన తీసుకొని ఇవ్వకుండా ఇంకా అదే 100 రూపాయలు ఇచ్చేశాడు. మహాత్ముడు, పుణ్యాత్ముడు. అసలు బార్గెనింగే చేయనీయుడు, ఎక్కడా చేయనీయుడు. ఇవాళ మార్నింగ్ గ్యాస్ అతను వచ్చాడండి. అతను 35 రూపీస్ ఏదో ఎక్స్ట్రా అడిగాడు. 855 రూపీస్ అయితే 890 ఇమ్మన్నాడు. ఈ నుండేసి 900 ఇచ్చే అంటాడు. ఆ టైప్ అనమాట. వీళ్ళతో షాపింగ్ వెళ్తే మనకి ఇంతే సంగతి, ఇలానే అవుతుంది. ఈయనతో షాపింగ్ వెళ్తే వాడు అడిగిన రేటుకి అడిగినంత ఇచ్చేస్తున్నాడు. ఇంకా చార్మినార్ వెళ్ళి ఏం లాభం? నేను చార్మినార్ వెళ్ళిందే మంచిగా షాపింగ్ చేయడానికి, బార్గెనింగ్ చేయడానికి. మన ఆడవాళ్ళకి తెలుసు కదా, బార్గెనింగ్ చేయకపోతే అస్సలు కనీసం 10 రూపాయలన్నా బార్గెనింగ్ చేయండి, మనకు అసలు సాటిస్ఫాక్షన్ ఉండదు కదా. ఇంకేం చేద్దాం, తప్పదు. ఇంక ఈయన అసలు బార్గెనింగ్ అయితే చేయనట్లేదు. ఇట్లా రోడ్ల మీద పడి షాపింగ్ అయితే నేను ఆ జనాల్లో రష్లో అయితే ఎక్కువ నడవకుండా కొంచెం పక్కగా నడుస్తున్నాను. ఈ పక్కగా నడిస్తే ఇక్కడ ఆటోలు, బస్సులు ఇదొక డేంజరు, ఆ జనాల మధ్యలో నడిస్తే అదొక డేంజరు. ఈజీగా కొట్టేస్తారని చెప్పి నేను బంగారు కమ్మలు, బంగారు గొలుసులు ఏమీ వేసుకుని వెళ్ళలేదు. ఎందుకంటే అక్కడ చాలా దొంగలు ఉంటారండి, చెప్పకూడదు. కానీ చార్మినార్కి వెళ్తే ఇంకా నైట్ షాపింగ్ అయితే ఈజీగా ప్రతి ఒక్కరూ ఒక వస్తువున్న పోగొట్టుకుంటారు. మనం ప్యాక్ చేయించుకొని ఆ తీసుకున్న కవర్ కూడా మనము డబ్బులు ఇచ్చి అవి తీసుకొని వచ్చేవరకు, ఇంటికి వచ్చేవరకు తెలియదు అది ఉందా లేదా అని.
అంత రష్ ఉంటారు. నేను నైట్ షాపింగే వెళ్దాం అనుకున్నాను చార్మినార్లో, కానీ మా ఇంట్లో వాళ్ళు అస్సలు అలో చేయలేదు. అమ్మో నైట్లోన అన్నీ కొట్టేస్తారు జనాలు, అక్కడ పర్సు పోతుంది, అన్నీ పోతాయి, అసలు వద్దు అని చెప్పి. ఇక చూడండి నేను అక్కడ రష్ ఉన్న ప్లేస్ వదిలేసి కొంచెం పక్కగా వస్తే ఇక్కడ బస్సులు అనమాట. నాకైతే ఈ రోడ్డు దాటడాలు ఇవన్నీ అయితే అస్సలు రావు. ఇక్కడ చార్మినార్లో రంజాన్కి ఇంకా స్పెషల్గా ఉంటుంది. అందరూ వాళ్ళు బట్టలు కొనుక్కుంటారు, వాళ్ళతో పాటు మన ముస్లిమ్స్ అయితే ఎలాగో వాళ్ళ ఫెస్టివల్ కోసం వాళ్ళు షాపింగ్ చేస్తారు. మనలాంటి వాళ్ళు ఎందుకు వెళ్తారు? మనలాంటి వాళ్ళు కూడా షాపింగ్ చేయడానికి, బార్గెనింగ్ చేయడానికి వెళ్తారనమాట. ఇక్కడ షాపింగే వేరే లెవెల్ అనమాట. ఈ చార్మినార్ దగ్గర షాపింగ్ చేయడం, ఈ బిర్యానీ తినడం, ఈ ఫలూదా తినడం, ఇట్లా రోడ్లెంబడి ఇలా కాసేపు తిరగడం, ఆ ఎండను కూడా లెక్క చేయకుండా అట్లా మనం నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ఆ ఆనందమే వేరేబా, కిక్కే వేరేబా. ఆ తర్వాత చెమట కారిపోయి దూల తీరిపోతుంది అనమాట. అది వేరే అనమాట, అది వేరే స్టోరీ. ఇక్కడ చూడండి అయిపోయింది. ఇంకా అట్లా 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 చిన్న చిన్న వస్తువులన్నీ షాపింగ్ చేశాను. నేను కెమెరా పట్టుకొని అన్నీ చూపిస్తూ ఉంటే అక్కడ ఒక అబ్బాయి చూసారా మన కెమెరాకి హాయ్ చెప్తున్నాడు. ఇలా నేను అన్నీ షాపింగ్ చేసిన అన్నీ షూటింగ్ తీస్తూ ఉంటే నేను డబ్బులు పోతాయి, నా బ్యాగు పోతుంది, నేను షాపింగ్ చేసిన వస్తువులు కూడా పోతాయని నేను అవన్నీ అయితే షూట్ చేయలేదు. అక్కడక్కడ కొంచెం కొంచెమే షూట్ చేశాను. మేము మధ్యాహ్నం వెళ్తే మేము సాయంత్రము ఆల్మోస్ట్ రాత్రి వరకే అక్కడే ఉన్నాము చార్మినార్లో. ఇంకా అందరూ వెళ్తున్నారు కదా. ఇది అండి హైకోర్ట్ అండి. ఇక్కడ ఈ హైకోర్టులో కూడా నేను పార్కింగ్ కోసం వెళ్ళి అడిగాను. 1 అవర్ కార్ పెట్టుకుంటాను, పార్కింగ్ ఇవ్వని. అతను మాత్రం ఇవ్వలేదండి. లోపలికి వెళ్ళి మళ్ళీ బయటికి వచ్చేసి మళ్ళీ వేరే పెయిడ్ పార్కింగ్ వెతికి అక్కడైతే పెట్టాము. ఇక్కడ చూడండి హైకోర్టు ముందు నుంచి ఇట్లా అని మళ్ళీ అక్కడ వెళ్ళి దూరం వెళ్ళి కార్ పెట్టేసి మళ్ళీ ఇట్లా అని నడుచుకుంటూ వెళ్తున్నాము. సారీ. ఇక్కడ ఎంత ఇదిగా ఉన్నారంటే అక్కడ వెహికల్స్ పక్కన రాసుకొని వెళ్ళిపోతున్నాయండి. అదేదో రాసుకెళ్ళన్నట్టు రాసుకొని వెళ్ళిపోతున్నాయి ఆటోలు అవన్నీ. చాలా భయం వేసింది. ఇంతకుముందు కూడా నాకు ఆటో యాక్సిడెంట్ అయిందండి కాలికి. అప్పటి నుంచి ఆటోలు దగ్గరకు వస్తే భలే భయం వేస్తుంది. ఇగో ఈ బుర్కాలో ఉన్న లేడీసో జెంట్సో తెలియదు, కానీ వాళ్ళని చూస్తే ఇంకా భయం వేస్తుంది. వాళ్ళు ఏంటంటే ఇంకా లేడీస్ రాసుకెళ్ళచ్చు కదా అని మనల్ని రాసుకెళ్ళిపోయి మన ఏవో ఒకటి కొట్టేస్తారనమాట. అది ఇంకో భయం, అది వేరే స్టోరీ. చాలా జాగ్రత్తగా ఉండాలండి. మీ చేతిలో ఉన్న మొబైల్ అయితే ఈజీగా ఇట్లా పట్టుకొని వెళ్ళిపోతారు. మన స్టిక్ మాత్రమే ఉంటుంది చేతిలో, అలా ఉంటుంది అనమాట. చూడండి ఎక్కువ మంది తెలుగు వాళ్ళే కనిపిస్తున్నారు. వీళ్ళంతా మధ్యాహ్నం పూట పోయినాను కాబట్టి ఎక్కువ తెలుగు వాళ్ళే మనకు కనిపిస్తారు. రాత్రిపూట పోతే మొత్తం బుర్కాలే ఉంటాయి. ఆ బుర్కాల్లో తెలుగు వాళ్ళు ఉన్నారో తెలీదు. సెలబ్రిటీస్ కూడా ఈ మధ్య చాలామంది బుర్కాలు వేసుకొని షాపింగ్ చేస్తున్నారు, ఎందుకంటే వాళ్ళని ఎవరు గుర్తుపట్టొద్దని. మరి వాళ్ళ సెలబ్రిటీసో తెలియదు, లేడీసో తెలియదు, జెంట్స్ కూడా బుర్కా వేసుకొని దొంగతనాలు అలాంటివి చేయడానికి కూడా వస్తుంటారు. మరి వాళ్ళో తెలియదు, ఎవరో తెలియదు. ఎందుకంటే బుర్కా లోపల సెలబ్రిటీస్ కూడా ఉంటారు. అప్పుడప్పుడు నేను కూడా చూశాను బుర్కా వేసుకొని షాపింగ్ చేసి బార్గెనింగ్ చేసి గొంతు ఎక్కడో విన్నట్టుంది అనేసరికి వాళ్ళు తన పేరేదో ఉంది, టీవీ సీరియల్స్లో చేస్తారు తను. నేను ఎక్కువ సీరియల్స్ చూడను కాబట్టి నాకు తన పేరైతే తెలియదు. తనైతే నేను ఐడెంటిఫై చేశాను తను టీవీ సీరియల్లో చేస్తుందని. ఇక్కడ మా వారు కూడా ఉన్నారు కాబట్టి ఈజీగా ఈవిడ సీరియల్ ఆమె అనుకుంటా అని చెప్పేశారనమాట. అది సో మా కార్ ఎంత దూరంలో పెట్టాము అని అంటే చాలా దూరం. తిన్నదంతా అరిగిపోయింది. బిర్యానీ తిని ఫలూదా తిని ఆ కార్ కాడికి వెళ్ళేసరికి ఆ తిన్నది మొత్తం అరిగిపోయి అక్కడికైతే అప్పుడు చేరుకున్నాము. ఇగో నా చుట్టూ వీళ్ళంతా నన్ను ఇట్లా ఏమంటారు బాడీ గార్డ్స్ లాగా నా చుట్టూ ఉన్నారనమాట. మా హస్బెండ్ వాళ్ళ 3 ఫ్రెండ్స్ నాకు బాడీ గార్డ్ లాగా ఎక్కడ ఏ బ్యాగు ఎవరు కొట్టేస్తారో, ఈమె కెమెరా ఈమె ఫోన్ ఎవరు కొట్టేస్తారో అని నా చుట్టే ఉన్నారు. వాళ్ళు చుట్టూ నన్ను సేఫ్ గార్డ్ చేస్తూ ఉన్నారు. ఇంకా అయిపోయింది. అటు ఇటుగా మొత్తానికి నడుచుకుంటూ వెళ్ళి కార్లో కూర్చొని ఇంకా కార్లో నుంచి చూపిస్తారు చూడండి జనాలు. ఇక్కడ కార్ డ్రైవింగ్ చేయడం అంటే చాలా కష్టం అండి. ఎంత ట్రాఫిక్ జామ్ అయిపోతుందో, చాలా ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. అండ్ అక్కడ నుంచి బయటికి వెళ్ళాలంటే చాలాసేపు పడుతుంది, అడుగడుగున ట్రాఫికే. మేము అట్లా కాకుండా ఏం చేసామంటే వేరే రూట్ తీసుకున్నాము. మొత్తం ఇటు చార్మినార్ రూట్ అంతా వదిలేసి వేరే లాంగ్ రూట్ అయినా సరే వేరే రూట్లో నుంచి అటు నుంచి బయటపడ్డామన్నమాట. ఎందుకంటే మా హస్బెండ్కి మొత్తం తెలుసు చార్మినార్ ఎటు నుంచి ఎటు వెళ్తే ఏమొస్తాయి, మొత్తం హైదరాబాద్లో అన్ని రూట్స్ అన్నీ తెలుసు అనమాట. రూట్స్ అన్నీ తెలుసు కదా. ఈయన ఏమైనా ఇంతకుముందు ఏమన్నా ట్రావెల్స్ దాంట్లో పనిచేశాడా అని అడగండి, అది కాదు. ఇక్కడ పుట్టి పెరిగాడు కాబట్టి హైదరాబాద్లో మొత్తం రూట్లు గల్లీలు అన్నీ తెలుసు అనమాట. అందుకని మాకు ట్రాఫిక్ లేని రూట్ చూపించాడు చాలా చక్కగా. నేనైతే ఇది నా కారే కానీ నేను డ్రైవింగ్ చేయట్లేదు, మా హస్బెండ్ ఫ్రెండ్ అయితే డ్రైవ్ చేస్తున్నాను. నేను హ్యాపీగా వెనకాల కూర్చొని శుభ్రంగా షూటింగ్ అయితే చేసుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, చార్మినార్ వెళ్ళే వాళ్ళు ఇక ముందు వెళ్ళే వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా
చాలా అతి జాగ్రత్తగా అయితే ఉండాలి. చాలా దొంగతనాలు అయితే జరుగుతున్నాయి ఇక్కడ, చాలా చీటింగ్. మన కవర్లో పెట్టిన తర్వాత ఆ కవర్ కూడా మార్చేసి మనకి ఇచ్చేస్తారు. ఇంటికి వచ్చాక చూసుకుంటే అక్కడ వేరే వస్తువులు ఉంటాయి, మళ్ళీ మనం వెళ్ళి అడగలేం కదా, అదే ధైర్యం అనమాట వాళ్ళది. అందుకనే చాలా ఆచితూచి షాపింగ్ చేయండి, చాలా జాగ్రత్తగా ఉండండి. ఇది అండ్ హ్యాపీ రంజాన్ అందరికీ. నేను కూడా రంజాన్కి మంచిగా బిర్యానీ తిన్నాను, ఫలూదా తిన్నాను, షాపింగ్ చేశాను. ఇంకేం కావాలి మనకి? తెలుగు పండుగలతో పాటు మనం ఏ పండుగలు వదలొద్దనమాట. అన్ని పండుగలు మనకు మెయిన్ ఏంటి అంటే తినడమే కదా, అందుకని మంచిగా తినాలి. ఇదిగో చూడండి, ఇప్పటికీ ఇంకా నా మొహం ఫ్రెష్గా ఉందంటే పర్వాలేదు. మామూలుగా ఎండ లేదు, ఆ ఎండలో కూడా అలా అంత కష్టపడి నేనైతే ఆ చార్మినార్ అయితే వెళ్ళాను. అది సంగతి. నేను ఏమేమి షాపింగ్ చేశాను కూడా ఒక షార్ట్ వీడియో అయితే చేసి చూపిస్తాను, చూడండి. ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నాము అని అంటే, మనకు చార్మినార్లో అక్కడ మనకు అదేమంటారు, ఆ వంతెన ఉంటుంది కదా, ఆ వంతెన పైనుంచి వెళ్తున్నాము. ఇది ఏమంటారు, పురాణ పూల్ని కూడా అటు ఇటు సూపర్గా డెకరేట్ చేశారు. పురాణ పూల్ నుంచి వెళ్ళి మనకి ఇటు లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకు అక్కడ సాలార్జంగ్ మ్యూజియం ఉంటుంది. సో బాగా తిని షాపింగ్ చేసిన తర్వాత అంత దూరం వెళ్ళిన తర్వాత ఇదిగోండి పిస్తా హౌస్, ఫేమస్ పిస్తా హౌస్, కానీ చాలా రష్ ఉండింది. అందుకని అక్కడ నుంచి మెల్లిగా అటు దాటేసి అయితే వెళ్ళిపోయాము. ఇప్పుడు మేమైతే సాలార్జంగ్ మ్యూజియం అయితే వెళ్తున్నాము. ఎందుకనంటే మా హస్బెండ్ ఫ్రెండ్స్ వచ్చారు కదా, వాళ్ళకి సాలార్జంగ్ మ్యూజియం చూపించడానికి. నేను ఆల్రెడీ వెళ్ళాను చాలాసార్లు, కానీ ఎప్పుడూ షూట్ అయితే తీసుకోలేదు. ఈసారి అయితే కంపల్సరీ జనాలు ఉన్నారు కదా, వాళ్ళతో మనం షూటింగ్కి వాడుకోవచ్చు. అందుకని ఈసారి అయితే వెళ్ళి మొత్తం సాలార్జంగ్ మ్యూజియం అంతా షూటింగ్ అయితే చేసి మీకోసం అయితే పెడతాను. చూడండి, నా నెక్స్ట్ వీడియో సాలార్జంగ్ మ్యూజియం వీడియో అయితే రాబోతుంది. సాలార్జంగ్ మ్యూజియం టికెట్ తీసుకున్న దగ్గర నుంచి లోపలికి వెళ్ళి బయటకు వచ్చేవరకు మొత్తం చూపిస్తాను. చాలా పెద్ద వీడియో అయితే రాబోతుంది. సో అక్కడ నుంచి చాలా దగ్గర, ఎవరైనా వెళ్తే కంపల్సరీ సాలార్జంగ్ మ్యూజియం వెళ్ళండి, చాలా బాగుంటుంది. సో నేను ఈ మధ్య కేరళ వెళ్ళాను కదా, అక్కడ కూడా ఒక మ్యూజియం లాంటిది ఉంది, అది కూడా షూట్ చేశాను. సో అది కూడా పెడతాను. నేను మార్చ్లో అయితే వెళ్ళాను కేరళ వీడియోస్ కూడా రాబోతున్నాయి అండ్ షార్ట్ వీడియోస్ కూడా రాబోతున్నాయి. నా షార్ట్ వీడియోస్ చాలా మంచిగా చూస్తున్నారు, చాలామంది సబ్స్క్రైబ్ కూడా చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా నేను రెగ్యులర్గా వీడియోస్ పెడితే ఇంకా చాలా మంది చూసేలాగే ఉన్నారు. సో ఇంతమంది అభిమానిస్తుంటే ఇంకా మంచి వీడియోలు అయితే చేయాలని అనిపిస్తుంది. సో ఇది ఇవాల్టి ఈ నా చార్మినార్ షాపింగ్ అన్నీ. ఇదిగోండి వచ్చేసాము గేట్ దగ్గరికి, సాలార్జంగ్ మ్యూజియం. సో నెక్స్ట్ వీడియో అయితే ఇంకా ఇక్కడ నుంచి కంటిన్యూ అవుతుంది లోపలి వరకు. సో నా వీడియోస్ మీరందరూ చూస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ అండి. సో నా వీడియోస్ ఇలాగే చూస్తూ ఉండండి. ఈ వీడియో కూడా మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ నా ఛానల్లో చాలా వస్తాయండి, ఆల్రెడీ చాలా ఉన్నాయి. 500+ వీడియోస్ ఉన్నాయి. ఇంకా మంచి వీడియోస్ కూడా ఇంకా ముందు రాబోతున్నాయి. సో మళ్ళీ ఇంకొక మంచి వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు థ్యాంక్ యూ, బాయ్ ఫ్రెండ్స్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో, బాయ్, సీ యూ.